Subscribe our YouTube channel God's Own Dead Ministries and activate the bell icon. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాం. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రియులారా, దానియేలు జీవిత చరిత్రలో దానియేలు కలిగినటువంటి ఇన్నోసెన్సీ, నిర్దోషత్వమును గురించి మనం ధ్యానం చేయించున్నాం. గత 2 దినములుగా మొదటి 2 భాగాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం. ఇది 3వ భాగం, చివరి భాగం. దయచేసి ఈ మాటలు మీరు గమనిస్తున్నందుకు మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రియులారా, నిజమే, దానియేలు మీద మరి అధిపతులు, ప్రధానులు అనేక రకాలుగా కుట్రలు చేసి దానియేలును సింహపు బోనులో వేయించడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వారి ప్రయత్నాలు సఫలమైనయేమో కానీ దానియేలును సింహం గుహలో వెళ్ళటానికి సాతానుడు ప్రయత్నము కానీ విఫలమైపోయింది దానియేలు జీవితంలో. కారణం ఏంటంటే దానియేలు నిర్దోషిగా దేవుని దృష్టికి కనబడటం వలన దేవుడు తన దేవదూతలను పంపించాడని ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవసరమైతే ఈ దేవదూతల గురించినటువంటి సబ్జెక్టు మరొకటి మనం తీసుకుందాం. యాంజియాలజీ, దేవుడు ఏ రకంగా మనల్ని కాపాడుతాడు దేవదూతల చేత, దేవదూతలు ఎందుకు మన కోసం ఉన్నారనేటువంటి విషయాన్ని మనం మరొక ఎపిసోడ్లో ధ్యానం చేయబోతున్నాం. అయితే అంటాడు కదా దానియేలు, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి దేవుడు తన దూతలను పంపించి సింహపు నోరులు మూయించేశాడయ్యా, కాబట్టి సింహములు నోరు మెదపుకోకుండా కూర్చున్నాయి, నన్నేమీ చేయలేదు. నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియులారా, మరి నిర్దోషత్వం ఎలా కలుగుతుంది? మానవుడు జన్మతః పాపి కదా, జన్మ పాపము కర్మ పాపము కలిగిన వాడే ఉన్నాడు కదా, పాపే కదా. మరి నిర్దోషత్వం ఎలా ఉంటుందంటే, నిర్దోషత్వం ఎలా కలుగుతుందంటే అది ఖచ్చితంగా యేసయ్య రక్తము వలన మాత్రమే మనం నిర్దోషులుగా అవుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుని రక్తము వలనే మనము నిర్దోషులుగా ఉంటాము. బహుశా మీరు అనుకోవచ్చు, అంటే దానియేలు కాలంలో యేసుక్రీస్తు జన్మించలేదు కదా, ఆయన రక్తం ఇంకా కార్చబడలేదు కదా, అతను ఎలా నిర్దోషి అయ్యాడని. వాస్తవమే, దానియేలు పుట్టకపోయినా దానియేలే గాని, ప్రవక్తలే గాని, పూర్వీకులే గాని, పితరులే గాని యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల కోసం ఎదురు చూశారు. అలా ఎదురు చూసిన వారిలో దానియేలు కూడా ఉన్నాడు. వారి ఎదురు చూపులోనే వారు పాపములు కడగబడ్డారు యేసయ్య రక్తంలో. హల్లెలూయా. వారి నిరీక్షణలోనే, వారి మెస్సయ్య కోసం ఎదురు చూపులోనే వారి రక్తాలు వారి దోషాలు యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాయి. ప్రియులారా, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నీవు నేను మనము కూడా నిర్దోషులుగా ఉండాలంటే యేసుని రక్తములో మన అపరాధాలు కడుగుకున్నట్లయితే మనం నిర్దోషులం అవుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈరోజు మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నారో, ఎంత దుష్టంగా ఉన్నారో. మొన్న నేను ఒక వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో ఒక మత ఛాందస్వాది పాస్టర్కి కౌంటర్ వేస్తున్నాడు. నేను యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాత్ముడిగా నుండి పరిశుద్ధుడిని అయిపోతానా? అయితే ఇప్పుడు నేను నిన్ను చంపివేసి నేను యేసుని అంగీకరిస్తే నేను పరిశుద్ధుడిని అయిపోతానా అని. ఎట్లా అవుతావు? హృదయపూర్వకంగా పాపం చేసి దేవుణ్ణి పరిశోధిస్తూ, దేవుణ్ణి శోధిస్తూ, దేవుని సేవకుడిని శోధిస్తూ, దేవుని సేవకుడిని చంపి నువ్వు మారు మనసులాగా పొంది బాప్టిజం తీసుకుంటే నువ్వు దోషివి కాకుండా నిర్దోషి అవుతావా? సువార్త చెప్పు, వాని పాదములు సుందరమైనవి, వారిని గౌరవించాలని చెప్తే ఆ సేవకుడిని చంపి నువ్వు బాప్టిజం తీసుకుంటే నువ్వు పరిశుద్ధులు అవుతావా? నిజంగా ఇది ఎంత విచారించదగ్గ. చూడండి, ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. సో నేను వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, కానీ నేనైతే ఏమంటున్నానంటే మనం నిర్దోషులముగా ఉండటం దేవుడు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 26వ కీర్తన 6వ వచనంలో ఈ రకంగా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 26వ కీర్తన 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్దోషినని నేను నా చేతులు కడుక్కుంటాను. ఎలాగ? ఇంకా మనం పైన వచనాలు మనం పరిశీలన చేస్తే 4వ వచనం నుండి ధ్యానించుదాం. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను. ఆమె
పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయును, వేషధారులతో పొందు చేయును, దుష్టుల సంఘము నాకు అసహాయము, భక్తిహీనులతో సాంగత్యము చేయును, నిర్దోషునని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరించును. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు ఈ విషయాలన్నీ చేశాడు. పనికి మాలిన వారితో సాంగత్యం చేయాలి. ఆ దేశంలో ఉన్నాడు కానీ, బబులోను దేశంలో ఉన్నాడు కానీ ఆ దేశ ప్రజలతోనో లేకపోతే పనికి మాలిన వారితో, పాపులతోనో, దుష్టులతోనో, లేకపోతే ఏర్పాటు చేయబడిన 120 మందిలో అన్యాయస్తులైనటువంటి వారితోనో సాంగత్యము చేయలేదు, వేషధారులతో పొందు చేయలేదు, దుష్టుల సంఘము అంటే నలుగురిగా కూడుకోవడంలో ఆయన వెళ్ళలేదు, భక్తిహీనులతో సాంగత్యం చేయాల, నిర్దోషినై నా చేతులు కడుగుకొందును. హల్లెలూయా. ఇంకేమంటాడంటే 19వ అధ్యాయం 13వ వచనం అంటాడు, దురాభిమాన పాపములో పడకుండా. ఎక్కడ పడొద్దు? దురాభిమాన పాపములలో పడకుండా. దురాభిమాన పాపములలో. ఈరోజు దేవుడిని అభిమానించాల్సిన మనం, దేవుణ్ణి ప్రేమించవలసిన మనం, దేవుణ్ణి ఆరాధించవలసిన మనం, దేవుణ్ణి కీర్తించవలసిన మనం, దేవుణ్ణి మాత్రమే అభిమానించాల్సిన మనం ఈరోజు సినిమా యాక్టర్లను అభిమానిస్తున్నాం. సినిమా యాక్టర్లే మన దేవుళ్ళు అయిపోయారు, సినిమా హీరోలే మన దేవుళ్ళు, సినిమా హీరోయిన్లే మన దేవతలు అయిపోయారు, లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్లే మన దేవుళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్లే మన దేవతలు అయిపోయారు. దురాభిమాన పాపములు అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవడిని అభిమానించకూడదు. దేవుడే మన అభిమాని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా ఏదన్నా చేస్తే అది పాపమే. అందుకంటాడు దురాభిమాన పాపములో. కొంతమంది కులాలని అభిమానిస్తారు, కుల సంఘాలను అభిమానిస్తారు, బంధువులను అభిమానిస్తారు, బలగాలను అభిమానిస్తారు, ప్రాంతాలని, దేశాలని. అయ్యా, ప్రభునామములో మీకు వందనాలు. దేవుడే మన అభిమాని అవ్వాలి, దేవుడినే మనం అభిమానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు. నేను హ్యూమన్ వర్షిప్ చేయకూడదు, హీరో వర్షిప్ చేయకూడదు, నేను నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఆ పాపంలో పడకుండా నన్ను కాపాడు. దానియేలు అదే చేశాడు. దురాభిమాన పాపంలో పడల. ఆ రాజుగారు నన్ను పిలిచారు, ఈ బాబిలోను దేశంలో నాకు ఘనతనిచ్చాడు, నాకు పేరు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, 120 మంది మీద అధిపతులు చేశాడు, అధిపతుల మీద నన్ను ముఖ్యుడిగా చేశాడు, ఇంకా రానున్నగా మంచి మంచి హోదాలు నాకు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క రాజే, ఈ దర్యావేషే నా దేవుడు అన్నట్లుగా ప్రవర్తించలా. అతను దురాభిమానం చేయలేదు, అభిమానించలేదు ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా. అలా చేస్తే దానియేలు కూడా దేవుని దృష్టికి దోషిలా కనపడేవాడే. అందుకంటున్నాడు అలా చేయలేదు. కాబట్టి మనము కూడా ప్రియులారా, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపు, వాటిని నన్ను ఎలనీయకుండా. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును. దేవునికి మహిమ కలుగును గాక. మనం నిందారహితులు అవ్వాలంటే ప్రియులారా, ఇటువంటి ద్రోహములో, ఇటువంటి కార్యాలలో మనం పడకుండా చూసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూస్తే నిర్దోషైన వాడు ఎవరో తెలుసా? 14:5 వచనం చూస్తే, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అని ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూస్తే దేవుడు అంటున్నాడు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నిర్దోషి అంటే కనీసం నోట అబద్ధము కూడా ఆడకూడదు. దేవుని పిల్లలంగా మనం తెల్లారు లేస్తే ఎక్కడో అబద్ధాలు ఆడుతున్నాం, తప్పులు చేస్తున్నాం. మరి దేవుని దృష్టికి మనం నిర్దోషులు ఎలా అవుతాం ప్రియులారా? అయితే దేవుడు అంటున్నాడు, వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనింద్యులు, నింద వేయటానికి కూడా. వీరి గురించి ఆలోచించాల్సిందే. దానియేలు నోట అబద్ధము లేదు, అనిందుడు, నింద వేయడానికి కూడా ఎదటవాడు సరిపోడు. అటువంటి జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. మరొకసారి దానియేలు జీవితంలో గొప్ప మాటను మనం పరిశీలన చేశాం. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినయ్యాను. ఈ రోజున సేవకులమైన మనం, దేవుని పిల్లలమైన మనం, సేవకుడు దగ్గర మారు మనసు పొంది సేవ చేస్తూ సేవకులుగా చలామణి అవుతున్న నీవు, నేను, మనం
నిజంగా మనం నిర్దోషులమేనా? సంఘాలలో గలిబిలి రేపడం, సంఘాలలో గొడవలు పెట్టడం, సంఘాలని డివైడ్ చేయడం, సేవకుడి మీదకి తిరుగుబాటు చేయడం, సంఘాలలో గొనగడం, సనగడం, సంఘాలకు వ్యతిరేకంగా మీటింగులు పెట్టడం, మాట్లాడుకోవటం, ఇది దోషము కాదా? నీ కంటికి ఇది దోషములా కనపడట్లేదా? నువ్వు చెప్పగలవా మాట? అసలు దేవుడి దగ్గర కాదండి, నీ గురించి నీ ఆత్మీయ తండ్రి చెప్పగలడా? నీ ఆత్మీయ తండ్రి ఈ రకంగా నా గురించి చెప్పగలడు, నా ఆత్మీయ తండ్రి నన్ను చూడగా నేను నిర్దోషిగా కనపడ్డానని నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి వ్యక్తి చెప్పగలడా? ఆలోచించి పరిశీలన చేయి, సరి చేసుకో. ఇది సరి చేసుకుంటే దానియేలు హెచ్చించబడినట్లుగా నీవు కూడా హెచ్చించబడతావు. ఇటు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మేమందరము నీ దృష్టికి నిర్దోషులుగా కనబడి దావీదు పొందిన ఘనత మీ ద్వారా పొందుకునేటువంటి మనసును, జీవితాన్ని, ధన్యతను దయచేయమని మమ్ములను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన అట్టి భాగ్యమునకు అర్హులుగా ఎంచమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.